హాయ్ ఫ్రెండ్స్, mstvalidator.com అంటే మన MST బ్లాక్ చైన్కి సంబంధించి నోడ్ ఫ్రాక్షన్ని ఎలా బై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మీరు లాగిన్ అవ్వండి. పైన 3 లైన్స్ క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు లాగిన్. మీ మొబైల్ నెంబర్ దేనితోనైతే మీరు రిజిస్టర్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. క్యాప్చా కింద కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చా ఎంటర్ చేయండి అండ్ లాగిన్ అయిన తర్వాత మీకు లాగిన్ సక్సెస్ఫుల్ అని ఇలా వస్తుంది. చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్స్ ఓన్లీ 0 ఉంది. సో మీరు సేమ్ ఇలాగే ప్రాసెస్ చేయండి, ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు. సో ఇప్పుడు మీరు బై చేయాలంటే ఫస్ట్ 3 లైన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్చేజ్ అని ఆప్షన్ ఉంది, థర్డ్ వన్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఎన్ని ఫ్రాక్షన్స్ బై చేయాలనుకుంటే అన్ని, ఇక్కడ బై డిఫాల్ట్ 1 ఉంటుంది. మీరు 10 కావాలనుకోండి 10 ఎంటర్ చేయండి, 2 కావాలనుకుంటే 2, 100 కావాలంటే 100. అలా నేను ఒకటే బై చేస్తున్నాను ఇప్పుడు దీనికి. ఇక ఒకటి బై చేసిన తర్వాత, ఒకటి ఎంటర్ చేసిన తర్వాత ఇంక్లూడింగ్ GST 1192.84 పైసా. ఓకే, ఇక్కడ GST నెంబర్ మీరు ఏమీ ఎంటర్ చేయకనే అవసరం లేదు, అది ఆప్షనల్, అది వదిలేయండి. కిందన పే నౌ అని ఉంది కదా, పే నౌ మీద క్లిక్ చేయండి. పే నౌ చేస్తే ఇప్పుడు రేజర్ పే గేట్వేకి ఇది కనెక్ట్ అవుతుంది. అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, UPI అని ఒక ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ ఆల్ ఆప్షన్స్ వస్తాయి. అంటే ఈ యాప్స్ ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు అని. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేయండి. నేను ఇక్కడ గూగుల్ పే సెలెక్ట్ చేశాను. ఇక్కడ నుండి మీరు ఎటువంటి అంటే బ్యాక్ చేయడం కానీ రీఫ్రెష్ చేయడం కానీ ఏమీ చేయొద్దు. జస్ట్ ప్రాసెస్ చేయండి, పేమెంట్ మీకు వస్తుంది, దాన్ని ప్రాసెస్ చేయండి. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇక్కడ నుండి మీకు కనిపించకపోవచ్చు, బట్ మీరు కోడ్ అవన్నీ ఎంటర్ చేసి పేమెంట్ ప్రాసెస్ చేసేయండి అంతే. మీరు ఎటువంటి బటన్ కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వెయిట్. చూడండి, కన్ఫర్మ్ అవుతుంది పేమెంట్. ఇదంతా అయినంత వరకు మీకు మళ్ళీ డాష్ బోర్డ్ ఓపెన్ అయ్యి మీరు నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ బై అని వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయండి. చూడండి, పేమెంట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ వచ్చిందిగా. ఇక్కడ పైన చూడండి, ఇప్పుడు ఇందాకలు 0 ఉండేది కదా, చూడండి ఫ్రాక్షన్స్ ఓన్డ్ 1. సో ఈ విధంగా మీరు ఫ్రాక్షన్స్ అనేది బై చేసుకోవాలి. ఒకసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ మీరు బై చేయొచ్చు. ఓకే, సో ఇలా బై చేసిన తర్వాత రేపటి నుండి మీకు టోటల్ కాయిన్ ఎర్నడ్లోని మీకు డైలీ మీ షేర్ ఎంతైతే అంత కాయిన్స్ అనేవి రావడం జరుగుతుందండి. దట్స్ ఇట్.